హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. ఈ రోజు వీడియోలో అవెన్ లేకుండా సింపుల్ గా తయారు చేసుకునే కండెన్స్డ్ మిల్క్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను. టేస్ట్ ఆల్మోస్ట్ కలాకండ్ స్వీట్ లా ఉంటుందండి. ఈ కేక్ చిన్నప్పుడు స్కూల్ బేకరీలలో దొరికేవి. ట్రై చేసి చూడండి, స్కూల్ మెమరీస్ గుర్తొస్తాయి. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్లో పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని పావు కప్పు షుగర్ యాడ్ చేయాలి. ఇందులోనే అరకప్పు కండెన్స్డ్ మిల్క్, అరకప్పు పాలు వేసుకొని షుగర్ మంచిగా కరిగే వరకు కలుపుకోవాలి. మీరు ఇందులో నార్మల్ షుగర్ ప్లేస్ లో పౌడర్డ్ షుగర్ కూడా వేయొచ్చు. పౌడర్డ్ షుగర్ వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఒకవేళ నార్మల్ షుగర్ వేసుకుంటే మాత్రం షుగర్ అంతా మంచిగా కరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు జల్లడ పెట్టుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. ఈ స్టెప్ కంపల్సరీగా చేయాలండి, ఎందుకంటే పిండిని జల్లించుకోవడం వల్ల కేక్ లో ఎయిర్ బబుల్స్ లేకుండా సాఫ్ట్ గా స్పాంజీగా వస్తుంది. పిండి వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ మిక్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చేయడం వల్ల కేక్ మంచిగా పొంగుతుంది. తర్వాత సెకండ్ మిక్స్ ఈ బలూన్ మిక్సర్ తో కలుపుకోవాలి. అలా చేస్తే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ స్మూత్ గా అవుతుందండి. ఒకవేళ బలూన్ మిక్సర్ లేకపోయినా స్పూన్ తోనే మిక్స్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ ఒక 6 ఇంచుల గ్లాస్ బౌల్ లేదా అల్యూమినియం కేక్ మౌల్డ్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అన్ని వైపులా బ్రష్ లేదా చేయితో ఆయిల్ ని స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ అతుక్కోకుండా ఉంటుంది, తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బేకింగ్ పేపర్ ని రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం మైదా పిండిని బౌల్ లోపల చుట్టూ సన్న లేయర్ లా చల్లుకోవచ్చు. బేకింగ్ పేపర్ వేసుకుంటే మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకొని బ్రష్ తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని నెమ్మదిగా వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్న తర్వాత 5-6 సార్లు బౌల్ ని ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ ఫామ్ అయి ఉంటే అది విడిపోతుంది. దీనిపై నుండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా గార్నిష్ కోసం యాడ్ చేసుకోవచ్చు. చాకో చిప్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోతుగా ఉన్న కడాయిని స్టవ్ పైన 5 నిమిషాలు మీడియం హీట్ పైన ప్రీ హీట్ చేసుకోవాలండి. ప్రీ హీట్ అయ్యాక ఇందులో ఒక స్టీల్ స్టాండ్ ఏదైనా పెట్టి దానిపైన కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు కడాయి పైన టైట్ గా హోల్స్ లేని మూతని పెట్టాలండి. ఇన్ కేస్ హోల్ ఏదైనా ఉంటే దాన్ని టిష్యూ పేపర్ తో కవర్ చేయొచ్చు, లేదా పిండి ముద్దతో అయినా కవర్ చేయొచ్చు. కడాయిలో బేక్ చేస్తున్నట్టయితే స్టవ్ ని ఖచ్చితంగా లో హీట్ పైన మార్చుకొని 40 నిమిషాలు పెట్టాలండి. లేదా మీరు ఓవెన్ లో బేక్ చేస్తున్నట్టయితే ప్రీ హీట్ ఓవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పైన 35 నిమిషాలు పెడితే చాలు. కేక్ తీసే ముందు కేక్ మొత్తం బేక్ అయిందా లేదా అని ఒక్కసారి టూత్ పిక్ తో టెస్ట్ చేసి చూసుకోవాలి. టూత్ పిక్ క్లియర్ గా పొడిగా ఉంటే పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టండి, లేదంటే మరికొద్దిసేపు పెట్టుకోవచ్చు. బౌల్ లోపల చుట్టూ నైఫ్ తో ఎడ్జెస్ ని లూజ్ చేసుకుంటే కేక్ తీయడం ఈజీ అవుతుంది. బౌల్ పైన ప్లేట్ పెట్టి రివర్స్ లో తిప్పి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. కేక్ చుట్టూ బ్రౌన్ కలర్ తో పైన ఆఫ్ వైట్ కలర్ తో చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చిన్నప్పుడు స్కూల్ బేకరీలో తిన్న మెమరీస్ గుర్తొస్తాయి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. నచ్చితే వీడియోకి లైక్ పెట్టి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.